ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఎల్ఎస్పి మీడియాకు స్వాగతం. మనము ఎవరినైనా ఒక పేరుతో పిలిస్తే రాజు ఒక విద్యార్థి, అతడు 8వ తరగతి చదువుతున్నాడు అని చెప్తాం. అంటే ఈ విధంగా మనము రాజు ఈజ్ ఎ స్టూడెంట్, హీ ఈజ్ స్టడింగ్ 8th క్లాస్ అని ఈ విధంగా మనము రాజుకు బదులుగా ఒక పదాన్ని యూజ్ చేస్తాం. ఆ పదాన్ని మనం ఏమంటాము? ప్రనౌన్ అంటాం. నామవాచకానికి బదులుగా ఉపయోగించే పదాన్ని సర్వనామము అని తెలుగులో ఎలాగైతే అంటాము, మరి నౌన్కు బదులుగా మనము ప్రనౌన్ని ఉపయోగిస్తాం. మరి నౌన్ ఏమో పేరును తెలియజేస్తే, ప్రనౌన్ ఏమో పేరుకు బదులుగా ఉపయోగించే ఒక పదాన్ని తెలియజేస్తుంది. చూద్దాం మరి ఆ ప్రనౌన్స్ ఏంటివి, అవి ఎన్ని రకాలు, ఏ ఏ సందర్భాలలో ఏ ఏ ప్లేస్లలో ఉపయోగించాలి అన్న విషయాలను డీటెయిల్గా మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఆ వీడియో ప్రారంభించే కంటే ముందు నాదొక చిన్న విజ్ఞప్తి. దయచేసి నీటిని వృధా చేయకండి. కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. నీటి పొదుపు అనేది భావి తరాలకు మనము అందించే ఒక ప్రాణదానం లాగా అని అనుకోవచ్చు. ఎందుకంటే భూమి మీద ఉన్న నీళ్ళలో చాలా తక్కువ శాతం మాత్రమే మానవుడు వినియోగించుకోవడానికి అనువైనదిగా ఉంది. అలాంటి వాటర్ని మనము అనవసరంగా వృధా చేస్తే భవిష్యత్ తరాలకు నీరు ఉండదు. తద్వారా మనం మానవ మనుగడకి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి నీటిని పొదుపు చేయండి, నీటి వృధాను అరికట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో చూసే కంటే ముందు ఒక రిక్వెస్ట్. దయచేసి నా వీడియోల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. ఓకే, మరి ఈరోజు మనం టాపిక్ ఏంటి? ప్రొనౌన్. ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఓకే, మరి ఆ ప్రొనౌన్ ఎన్ని రకాలు మనం డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఓకే, నౌన్కు బదులుగా ఉపయోగించే పదాన్ని మనము ప్రొనౌన్ అని అంటాము. ప్రొనౌన్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్. దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్. మరి అవేవో చూద్దాం ఒకసారి. అంటే జనరల్గా పేర్లకు బదులుగా ఉపయోగించే పదాలని మనము ప్రొనౌన్స్ అని అంటాము. పేర్లు అంటే రాజు, రాము, కృష్ణ, చిరంజీవి, ఇలా. ఇంకా ప్లేస్లకు బదులు కూడా ఏ విధంగా సికింద్రాబాద్. జంతువులకు బదులుగా అంటే డాగ్, క్యాట్, ఈ విధంగా వీటన్నింటికి బదులుగా ఉపయోగించే పదాలని మనము, ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనేది థర్డ్ పర్సన్ కాబట్టి మనము ప్రొనౌన్గా దేన్ని ఉపయోగిస్తామంటే హీ అనే ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. మరి రాజు అండ్ రవి అని ఇద్దరు ఉంటే మాత్రం అప్పుడు ఏం చేస్తాం? దే అని చెప్తాం, వాళ్ళు అంటాం. మరి అదే ఒక బుక్ అయితే అది అని చెప్తాం. మరి ఒక సిటీ అయితే అది అని అంటాం. మరి జంతువు అయితే కూడా అదే అంటాం. ఓన్లీ మనుషులకు మాత్రమే అతడు, ఆమె, నేను, మనము ఇలాంటి పదాలను మనము ఉపయోగిస్తాము. అయితే వీటిని మనుషులకు సంబంధించిన ప్రొనౌన్లను ఏమని చెప్తాం? పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం. పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాము. చూద్దాం అవి ఏంటంటే, పర్సనల్ ప్రొనౌన్స్ ఆర్ ద వర్డ్స్ యూజ్డ్ టు డినోట్ పర్సన్స్. ఓకే, దే ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్కు బదులుగా ఉపయోగించే వాటినే మనము పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాము. ఈ పర్సనల్ ప్రొనౌన్స్లో మనము ఇదివరకు చెప్పాం కదా, ఐ, వి, యు, సి, హీ, దే. ఓకే, ఇలా. మరి ఈ పర్సనల్ ప్రొనౌన్లు కూడా అవి ఉపయోగించే ప్లేస్ని బట్టి, అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగించే ప్రొనౌన్లని సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అని, లేదా నామినేటివ్ కేస్ ప్రొనౌన్ అని కూడా మనం అంటాము. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే ప్రొనౌన్స్ ఏంటివి అంటే ఐ, వి, యు, హీ, సి, దే. ఓకేనా?
ఈ ఐ వి అనే రెండు కూడా ఫస్ట్ పర్సన్కి సంబంధించినవి, ఇంకా యు అనేది సెకండ్ పర్సన్కి సంబంధించింది, హీ సి దే ఈ పదాలు థర్డ్ పర్సన్కి సంబంధించిన ప్రొనౌన్స్. ఓకే, చూద్దాం. దే గేవ్ మాధవి ఏ ఫ్లవర్, హీ హ్యాజ్ డ్రాన్ ఎ పిక్చర్. ఇలా అంటే ఇక్కడ దే కానీ హీ కానీ సబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగించబడ్డాయి కాబట్టి వీటిని సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అంటే ఆబ్జెక్టివ్ ప్లేస్లో జనరల్గా మనం తెలుగులో అయితే డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ సబ్జెక్ట్, దానిని తెలుగులో ఏమంటాం, కర్త అంటాం. మరి ఇంగ్లీష్లో అయితే సబ్జెక్ట్ అంటాం. అంటే ఆ క్రియను చేసే వ్యక్తిని మనము సబ్జెక్ట్ అంటాం. ఆ క్రియను స్వీకరించే వ్యక్తి, ఒక పని జరిగింది అంటే ఆ పని ఫలితాన్ని పొందిన వ్యక్తిని మనము ఆబ్జెక్ట్ అంటాం కదా. అలాగే తెలుగులో అయితే కర్మ అని అంటాము. ఆ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగించబడే ప్రొనౌన్లని మనం ఏమంటాము, ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అని, లేదా మరి చూద్దాం ఇక్కడ వర్డ్స్ సచ్ యాజ్ మీ, అజ్, యూ, హిమ్, హర్, దెమ్. ఓకే, ఇవి ఆబ్జెక్ట్ కేస్ ప్రొనౌన్స్. ఓకే, ఐకి మీ, వీకి అజ్, యూకి యూ అక్యూజిటివ్ కేస్ ప్రొనౌన్ అని అంటాం. ఈ యొక్క ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ ఏంటి, హిమ్, సి, హర్, దే, దెమ్. ఈ విధంగా వీటిని ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అని అంటాము. ఇవి వర్బ్ తర్వాత ఉపయోగింపబడతాయి కాబట్టి వీటిని ఆబ్జెక్టులుగా మనము పేర్కొంటాం. చూద్దాం. శ్యామ్ గేవ్ దెమ్ ఎ ఫ్లవర్, హూమ్ డిడ్ శ్యామ్ గివ్ ఎ ఫ్లవర్. శ్యామ్ ఎవరికి ఇచ్చాడు అంటే గేవ్ దెమ్ వారికి ఇచ్చారు. ఇక్కడ వారు అనే ఈ పదమే ఆబ్జెక్ట్ అంటే కర్మ. ఓకే, శ్యామ్ గేవ్ దెమ్ ఎ ఫ్లవర్. మరి ఇచ్చిన వ్యక్తి ఎవరు, శ్యామ్. శ్యాము పని చేసిన వ్యక్తి శ్యామ్ కాబట్టి శ్యామ్ అనేది సబ్జెక్టు. ఎవరికి ఇచ్చాడు, దెమ్ వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకే, శ్యామ్ గేవ్ దెమ్ ఎ ఫ్లవర్. ఓకే, నెక్స్ట్ రాణి ఇన్సల్టెడ్. రాణి ఇన్సల్ట్ చేసింది అంటే సరిపోతుంది. మరి ఎవరిని చేసింది, whom did రాణి ఇన్సల్ట్ అనేసరికి అతడిని, హిమ్. రాణి ఇన్సల్టెడ్ హిమ్, రాణి అతన్ని ఇన్సల్ట్ చేసింది. ఒకవేళ హిమ్ ప్లేస్లో ఇక్కడ కిరణ్ అని ఉండింది అనుకుందాం. రాణి ఇన్సల్టెడ్ కిరణ్, ఇక్కడ కిరణ్ కూడా ఆబ్జెక్టే అవుతుంది. కానీ ఆ కిరణ్ అది ఏమవుతుంది, అప్పుడు నౌన్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఏ టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం, ప్రొనౌన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ఆ కిరణ్కు బదులుగా మనం ఏం ఉపయోగించవచ్చు, ఇక్కడ హిమ్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. కాబట్టి కిరణ్ అనే పేరు ఉపయోగించింటేనేమో దానిని ఆబ్జెక్టివ్ కేసులో ఉపయోగించబడినటువంటి నౌన్ అయ్యేది. కానీ ఇక్కడ ప్రొనౌన్ ఉపయోగించాం, ఆ కిరణ్ బదులుగా ఒక పదాన్ని ఉపయోగించాం, ఆ పదమే హిమ్ కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్. అంటే హిమ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ కిరణ్. కాబట్టి నామవాచకానికి లేదా నౌన్కి, ప్రాపర్ నౌన్కి బదులుగా ఉపయోగించబడే పదాన్ని మనము ప్రొనౌన్గా, పర్సనల్ ప్రొనౌన్గా చెప్పుకుంటాం. అందులో కూడా ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉపయోగించబడింది కాబట్టి దీనిని ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అని చెప్తాం. నెక్స్ట్ పొసెసివ్ కేస్ ప్రొనౌన్. ఈ పొసెసివ్ కేస్ ప్రొనౌన్లని ఎలా చెప్పవచ్చు అంటే ఎవరిది అనే ప్రశ్నకి ఆన్సర్గా వచ్చే వాటిని మనము పొసెసివ్ కేస్ ప్రొనౌన్గా చెప్పవచ్చు. ఎలా, హూజ్. హూజ్ అనే దానికి ఆన్సరే పొసెసివ్ కేస్ ప్రొనౌన్. చూద్దాం. లత అండ్ శ్వేత లాస్ట్ దేర్ పెన్స్, హూజ్ పెన్స్ వర్ లాస్ట్. అంటే దేర్ పెన్స్ వాళ్ళ పెన్నులు. ఎవరి పెన్నులు, లత అండ్ శ్వేత. ఈ లత శ్వేతాలకు బదులుగా ఉపయోగించబడిన ప్రొనౌన్ ఏంటి, దే అని రావాలి ఒకవేళ సబ్జెక్టివ్ కేసు అయితే. ఇక్కడ ఏంటి, ఎవరిది, ఎవరివి అనే ప్రశ్నకు ఆన్సర్ వారివి, దేర్, దేర్ పెన్స్ కాబట్టి వారివి. హూజ్ పెన్స్, దేర్ పెన్స్ కాబట్టి ఇది పొసెసివ్ కేస్ ప్రొనౌన్. ఒకవేళ ఇక్కడే కనుక ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ ఉంటే ఏమయ్యేది, దేమ్ అని వచ్చేది. కానీ ఇక్కడ పొసెసివ్ కేస్ ప్రొనౌన్ కాబట్టి దేర్ అని వచ్చింది. ఓకే, మరి లత అండ్ శ్వేత లాస్ట్ దెమ్ అంటే సరిపోదు కాబట్టి దెమ్ అనే మాట ఇక్కడ షూట్ అవ్వదు. గేవ్ దెమ్ అంటే సరిపోతుంది, ఇక్కడ లాస్ట్ దెమ్. ఓకే, లత అండ్ శ్వేత లాస్ట్ దేర్ పెన్స్, హూజ్ పెన్స్, దేర్ పెన్స్. ఓకే, లాస్ట్. ఓకే, రైట్. ఇలా దేర్. ఒకవేళ ఐకి సంబంధించిన రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్ ఏంటి,
మై. ఓకే, మరి వీకి సంబంధించిన రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్ ఏంటి? అవర్. మరి యూకి సంబంధించిన రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్ ఏంటి? యువర్. మరి హీకి సంబంధించిన రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్ హిజ్. మరి సీకి సంబంధించిన రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్ హర్. మరి దేకి సంబంధించిన రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్ దేర్. ఓకే, రైట్. నెక్స్ట్, మరి కిరణ్ హ్యాస్ బ్రాట్ హిజ్ మొబైల్ టు స్కూల్. కిరణ్ హ్యాస్ బ్రాట్ మొబైల్ టు స్కూల్. హూజ్ మొబైల్? హిజ్ మొబైల్. హిజ్ మొబైల్. ఓకే, ఎవరు పెన్ తెచ్చాడు? తన పెన్నే తెచ్చుకున్నాడు కాబట్టి హిజ్ మొబైల్. ఒకవేళ నా పెన్ తెచ్చింటే కిరణ్ హ్యాస్ బ్రాట్ మై మొబైల్ అని రాయాల్సి వచ్చేది. మరి ఇక్కడ తన మొబైల్ తెచ్చుకున్నాడు కాబట్టి హిజ్ మొబైల్. ఒకవేళ ఆమె మొబైల్ తెచ్చి ఉంటే హర్ మొబైల్ అని చెప్పాల్సి వచ్చేది. ఓకే, రైట్. నెక్స్ట్, అర్థమైంది కదా? పొసెసివ్ కేస్ ప్రొనౌన్ అనేది ఎవరిది అనే, అంటే హూజ్ అనే క్వశ్చన్కి ఆన్సరే పొసెసివ్ కేస్ ప్రొనౌన్. ఓకే, రైట్. రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్. నెక్స్ట్, రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్ చూద్దాం ఏంటి. రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్లో వీళ్ళు తనకు తానే, మనకు మనమే, నాకు నేనే, అతనికి అతడే, ఆమెకు ఆమెనే అని ఈ విధంగా చెప్పుకోబడే పదాలనే రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్గా మనము పేర్కొంటాం. ఐ అనే సబ్జెక్టుకి మరి రిఫ్లెక్సివ్ కేస్ ఏమవుతుంది? మై సెల్ఫ్. మరి వి, అవర్ సెల్వ్స్, యూ, యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ సెల్వ్స్, హీ, హిమ్సెల్ఫ్, she, herself, they, themselves. ఓకే, రైట్. చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దామా? రైట్. రాజు కుక్డ్ బిర్యానీ. రాజు కుక్డ్ బిర్యానీ హిమ్సెల్ఫ్. ఎవరు వండారు ఆ బిర్యానీని అంటే తనే వండుకున్నాడు. రాజు కుక్డ్ బిర్యానీ హిమ్సెల్ఫ్. ఐ కుక్డ్ లెమన్ రైస్ మై సెల్ఫ్. నాకు నేనే వండుకున్నాను. ఐ కుక్డ్ బిర్యానీ మై సెల్ఫ్. I served rice myself. I washed my clothes myself. అలాగే you cook your food yourself. You cook food yourself. You wash your clothes yourself. ఓకే, ఇలా చెప్పొచ్చు. నీకు నీ బట్టలు నువ్వే ఉతుక్కో అని చెప్పాలంటే ఏం చెప్పాలి? You wash clothes yourself. నీ బట్టలు నువ్వే ఉతుక్కో. ఓకే, రైట్. ఇలా మరి myself, ourselves, yourself or yourselves, himself, herself, themselves. These are the reflexive case pronouns. ఓకే, ఇవి ఎక్కడొస్తాయి అంటే చివరన, సెంటెన్స్లో చివరన రావచ్చు, మధ్యన కూడా రావచ్చు. ఎలా అంటే ఐ మై సెల్ఫ్ కుక్డ్ బిర్యానీ. నేను నా సొంతంగానే బిర్యానీ వండుకున్నాను అని సబ్జెక్ట్ తర్వాత కూడా రావచ్చు. ఓకే, మరి చివరికి కూడా రావచ్చు. ఓకే, రైట్. ఐ కుక్డ్ బిర్యానీ మై సెల్ఫ్ చివరన. రైట్. ఓకే, వెళ్దాం మరి నెక్స్ట్ దానికి. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. మరి పర్సనల్ ప్రొనౌన్స్ గురించి ఒక ఐడియా వచ్చిందని అనుకుంటాను. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. ఒక ప్రొనౌన్ అది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే, అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే దానిని సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అని అంటాం. ఒక ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ కేసులో ఉంటే, అంటే ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంటే దానిని ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అని అంటాం. మరి ఒక ప్రొనౌను పొసెసివ్ కేసులో ఉంటే, అంటే ఒక సబ్జెక్టు కంటే, ఒక నౌన్ కంటే ముందు వస్తే, ఎలా అంటే మై పెన్, దేర్ పెన్, హిజ్ పెన్, యువర్ పెన్, ఇలా ఈ పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్ తర్వాత ఏమొస్తాయి? జనరల్గా నౌన్సే వస్తాయి. ఓకే, నౌన్ ఖచ్చితంగా దాని వెంటనే వచ్చేస్తుంది. ఒకవేళ పొసెసివ్ కేస్ ప్రొనౌన్ ఉందంటే దాని తర్వాత ఖచ్చితంగా నౌన్ ఫాలో అవుతుంది అన్న విషయాన్ని మర్చిపోరాదు. ఓకే, రైట్. నెక్స్ట్, మరి ఒక ప్రొనౌన్ రిఫ్లెక్సివ్ కేసులో ఉపయోగిస్తే దానిని రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్.